దైవ సేవకులకి సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే వచ్చిన ప్రియ విశ్వాసులకి బంధుమిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మరి దైవ సేవకులు అలాగనే సంఘ బిడ్డలు కూడా ఎంతో మరి ఆత్మీయ తల్లిగారి గురించి చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి వందనాలు. అయితే కుటుంబం తరఫున నేను కూడా మరి వారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. యాక్చువల్లీ మా నాన్నగారి పేరు వాకపల్లి కృష్ణమూర్తి గారు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయర్ అండి, పోలీసు. అయితే మరి కృష్ణమూర్తి గారికి మా నాన్నగారికి మేము 4 సంతానం. 2 మగబిడ్డలు, 2 ఆడబిడ్డలమే. మాది స్థానికంగా కాకినాడ తాళరేవు. అయితే మా నాన్నగారు జాబ్ నిమిత్తం విజయనగరంలో ఉండేవాళ్ళం. మేము పుట్టడం పెరగడం అంతా విజయనగరంలోనే అయ్యింది. ఆ తర్వాత మరలా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మరి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మరి స్థలము ఏర్పరచుకోవడం, గృహం కట్టుకోవడం, మందిరం నడిపించుకోవడం, అలా కొన్ని విషయాలు జరిగాయి. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేము విజయనగరంలో ఉంటున్నప్పుడు మరి ఇప్పుడు ప్రభువునందు నిద్రించినటువంటి మా వదిన గారు, ఆవిడ కూడా విజయనగరం జిల్లాకు చెందినవారే. అన్నయ్యను మరి వదిన గారు ఒక ప్రైవేట్ స్కూల్లో డాన్స్ టీచర్స్గా, మాస్టర్గా వీళ్ళు ఉండేవారు. ఆ సమయంలో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడటం, వివాహం జరగడం జరిగింది. అయితే వారు చాలా విగ్రహారాధికుల కుటుంబం, అన్య కుటుంబంలో నుంచి వచ్చారు. వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ అండి, కావట్ల కుటుంబంలో నుంచి వచ్చారు. ఆవిడ మరి మా గృహంలోనికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబస్తులు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అయితే అన్నయ్య కావాలని మరి మా కుటుంబానికి అంటే అన్నయ్య ఫ్రెండ్గా వస్తూ ఉండేవారు 1-2 సార్లు. అప్పుడు చూసినప్పుడు మా కుటుంబం కూడా ఆవిడని చాలా ఆకర్షించి, నేను ఈ కుటుంబానికి కోడలుగా రావాలని ఆవిడ చాలా ఆశపడ్డారు. ఆవిడ ఆశపడిన రీతిలోనే మరి వారి కుటుంబం యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి మా కుటుంబంలోనికి వచ్చారు ఆవిడ. నిజం చెప్పాలంటే ఆవిడ వదిన గారికి నేను చెప్పలేను. నేనే కాదు, ఇక్కడ